పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడదాం ఫోన్ లైన్లో. రాకేష్ రెడ్డి గారు, చెప్పండి శ్రీనివాస్. ఒకవైపు రాష్ట్రంలో రైతులు కానీ ప్రజలు తాగునీటి కోసం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా మనం మంచినీటి కరువును చూస్తున్నాం. ట్యాంకర్లతోని ఇప్పుడు కూడా ఇది వర్షాకాలము, ట్యాంకర్లతోని కూడా ఇంకా మనం తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నాం. అదే క్రమంలో వ్యవసాయం అయితే పూర్తిగా మరొకసారి అంటే ఈ ఎల్నినో ప్రభావం లేకుంటే తీవ్ర ఎండల పుణ్యమా అని మొత్తానికైతే ఇంకా అనుకున్న స్థాయిలో వర్షాలు స్టార్ట్ కావట్లేదు. సో ఇప్పుడైతే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోని గోదావరి నిండుగా పారుతోంది. సుమారు లక్షల క్యూసెక్కుల వరద నీరు అయితే పారుతుంది అక్కడ. సో ఈటల రాజేందర్ అంటే బీజేపీకో స్టాండ్ ఉంది, దీంట్లో కాంగ్రెస్కో స్టాండ్ ఉంది. బీఆర్ఎస్ ఏమో కట్టింది మేమే అని చెప్పుకోవడం, వాళ్ళు కంపల్సరీ దీన్ని వాడాలని చెప్పడం. సో వాళ్ళ తరపున వాళ్ళు చెప్పేది కరెక్టే. కానీ బీజేపీ మొదటి నుంచి ఇందులో అక్రమాలు జరిగాయి, సిబిఐ విచారణ జరగాలి సో అని చెప్పి చేస్తున్న క్రమంలో ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా, మల్కాజ్గిరి ఎంపీగా చేసిన కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను అడగదలుచుకుని మీరు అడగదలుచుకుని కాళేశ్వరం ఒక ఈటల రాజేందర్ గారిని నేను చూడలేదు సమావేశము. మీరు చెప్పదలుచుకునేది ఏంటి? ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితి కారణం రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తులు ఈ రోజు తెలంగాణకు శాపమై ఉంది. కాళేశ్వరం సరిగ్గా కడితే ఇట్లాంటి నాసిరకం కట్టడాలు కట్టకుండా, కూలిపోయే మేడిగడ్డ లాంటివి కట్టకుండా, అవినీతి చేయకుండా, కొద్దిగా చేసినా కానీ కొద్దిగా వేల కోట్ల అవినీతి చేయకుండా దీని ఒక నాణ్యమైన కట్టడం కడితే సమస్య వచ్చేది కాదు. పాయింట్ 1. పాయింట్ 2, 2.5 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాల నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలతోని అన్ని పవర్స్ ఉండి కూడా, అన్ని లక్షల కోట్ల నిధులు ఉండి కూడా, ఓకే అప్పుడు కట్టింది ఆ తప్ప అయితే తెలంగాణ ప్రజల శాపం గుదిబండ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయితే, హరీష్ రావు అయితే, ఈ రోజు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కారణం ఉంటుంది. ఓకే ఈ సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ముందు మీరు ఆ కాళేశ్వరాన్ని వాడుకలోకి తీసుకురండి. అది తెలంగాణ ప్రజల సొమ్ము, 1,00,000 కోట్లు ఏమి కల్వకుంట్ల కుటుంబంకి రాలేదు కదండి. అది బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కాదు. అది తెలంగాణ ప్రజల మీద అధిక వడ్డీలకు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద గుండెల మీద మోపిన ఒక అప్పుని, ఓకే దాని సబ్జెక్టు, దాని తర్వాత చర్యలు తీసుకుందాం. ఫస్ట్ అయితే 2-3 సంవత్సరాల నుంచి వీరు ఉపదంపుడు ఉపనసలు ఎందుకు శ్రీనివాస్ గారు? అవును, సమస్య తెలంగాణ ప్రజలకు రాజకీయాలు అవసరమా, తాగునీరు అవసరమా? తాగునీరు అవసరం. రైట్. ఏ రాజకీయ నాయకుడైన పార్టీలకు ఈరోజు మాట్లాడాల్సిందే. దానికి ప్రథమ ముద్దాయి, ప్రథమ కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు. ఈ రోజు నాణ్యమైన కట్టేది మా నిజాం సాగర్ లో కడితే సమస్య ఎందుకు వచ్చేది? ఇప్పుడు నిజాం సాగర్ 100 సంవత్సరాల కింద కట్టారు 1930. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చేది? ఒక్కొక్క అధికారి దగ్గర 2,000 కోట్ల అవినీతి. అంటే అవినీతి ఏ రేంజ్ లో జరిగిందో అర్థం